హాయ్ అండి. వెల్కమ్ టు కల్పనాస్ కిచెన్. ఎప్పుడు మనం వంటల్లో పచ్చి మామిడికాయలని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం కదా. అలా కాకుండా ఈసారి కాస్త పండిన మామిడి పండుని ఇలాగా రసం చేసి చూడండి. ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట. మనం పప్పు ఉడకబెట్టకుండానే అంత చిక్కగా వస్తుంది. అలాగే దీంట్లో మనం ఈ మామిడి పండు కాస్త పుల్లగాను కాస్త తీయగాను ఉంటుంది కాబట్టి దీంట్లో మనం ఇంక ఎక్స్ట్రాగా చింతపండు కానీ బెల్లం కానీ యాడ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదన్నమాట. ఈ చారు ఇంకాస్త చిక్కగా ఉండడానికి నేను ఇక్కడ ఒక క్యారెట్ కూడా యూస్ చేశాను. మనం ఈ మామిడి పండు క్యారెట్ రసం ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము. దీనికోసం ముందుగా ఒక పెద్ద సైజు మామిడి పండు అలాగే ఒక పెద్ద సైజు క్యారెట్ తీసుకోవాలి. ఇలాగా తొక్క తీసేసిన మామిడికాయని చిన్న ముక్కలుగా కట్ చేసేసి మిక్సీ జార్లో వేసేసుకోవాలి. అలాగే క్యారెట్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇవి రెండింటిని మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. తర్వాత దీనికి పోపు కోసం మనం ఒక గిన్నె పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక స్పూన్ మెంతులు అలాగే కొంచెం ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసుకోవాలి. ఈ పోపు మొత్తం మనకి బాగా ఫ్రై అవ్వాలన్నమాట. మెంతులు ఎక్కడా కూడా చేదుగా లేకుండా మెంతులు మాత్రం బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ పోపు మొత్తం మనకి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ ఇందాక మిక్సీ చేసి పెట్టుకున్న క్యారెట్ అలాగే మామిడి పండు గుజ్జుని మనం ఈ చారులో పోసేసుకోవాలి. నేను క్యారెట్ ఏమీ ఉడికించలేదు కాబట్టి ఇక్కడ రసంలోనే మనకి క్యారెట్ అనేది కుక్ అవుతుందన్నమాట. ఇలాగ ఈ మామిడి పండు గుజ్జు మొత్తాన్ని చారులో వేసేసుకున్న తర్వాత మనకి ఎంత కన్సిస్టెన్సీలో కావాలి అనుకుంటే, ఎంత చిక్కగా కావాలి అనుకుంటే అన్ని వాటర్ పోసుకోవాలి. నేను ఇక్కడ 2 గ్లాసుల వరకు వాటర్ పోసాను. 2 గ్లాసులు పోస్తే మనకి బాగా చిక్కగా వస్తుంది. కన్సిస్టెన్సీ బాగుంటుందన్నమాట. పప్పు లేకపోయినా సరే పప్పు వేసినంత చిక్కగా వస్తుంది. తర్వాత ఈ రసానికి సరిపడా కారం వేసుకోవాలి. మనం ఎండుమిర్చి తప్ప వేరే ఏమి కారం వేయలేదు కాబట్టి 2 నుంచి 3 వరకు ఎండుమిర్చీలు వేసుకోవచ్చు. అలాగే 2-3 స్పూన్ల వరకు కారం కూడా వేసుకోవచ్చు. మన టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఒక చిటికెడంత పసుపు కూడా వేసుకోవాలి. తర్వాత మామిడి పండు గుజ్జు తీసిన తర్వాత మిగిలిన టెంక ఉంటుంది కదా, అది కూడా నేను దీంట్లో వేసేస్తున్నాను. అయితే ఇక్కడ కొంచెం ఇంకాస్త పులుపు పడుతుందని నాకు అనిపించింది. అందుకని ఇంకొంచెం చింతపండు గుజ్జు వేసాను అనమాట. చాలా కొంచెం వేసాను. ఇలా వేసిన తర్వాత ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు మనం ఈ రసాన్ని మరిగించుకోవాలి. ఎందుకంటే మనం పచ్చి క్యారెట్ వేసాం కాబట్టి క్యారెట్ అనేది బాగా ఉడుకుతుందన్నమాట. తర్వాత ఇలాగ మనం అన్నంతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.